శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా వేదము జీవుడు అనేటువంటి అధ్యాయములోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. జీవునకు భగవానుని జ్ఞానము కలుగుటకు వానిలో ఉన్న పరబ్రహ్మ జ్ఞానమే కారణము. భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానము, ఆ భగవంతుడి జ్ఞానము కలగటానికటండి మనలో ఉన్న పరబ్రహ్మమే కారణంట. అది వానిలోని ప్రజ్ఞగా టెంకాయలోని నీళ్ల వలె సహజముగా ఇమిడి ఉండును. టెంకాయలో నీళ్లు ఎట్లా వచ్చినాయండి? టెంకాయ లోపలికి నీళ్లు వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి? ఎవరన్నా తీసుకొచ్చి పెట్టారా? అక్కడ పెట్టలా, సహజంగా వచ్చినాయి అవి. అట్లాగే ఈ పరబ్రహ్మ జ్ఞానం అనేటువంటిది అతడిలో సహజంగా ఉంటుందిట. దానివల్లనే భగవానుడి జ్ఞానము కలుగుతుంది. అది తన హృదయ స్పందనముగా, ప్రాణాపానములుగా, శ్వాసగా, నాదముగా, వాక్కుగా, శబ్దార్థములుగా వెలువడును. అనేక రకాలుగా ఈ పరబ్రహ్మ జ్ఞానం అనేటువంటిది వెలువడుతుందండి. ఉచ్ఛ్వాస నిశ్వాసలు శ్వాసగా వెలువడుతుంది, ప్రాణ అపానములు దానిలాగా వెలువడుతుంది, నాదముగా వెలువడుతుంది, వాక్కుగా వెలువడుతుంది, శబ్దార్థాలుగా వెలువడుతుంది. అట్లా ఈ పరబ్రహ్మ జ్ఞానం వెలువడుతుంది. దాని అర్థమంతయును భగవంతుడే. దాని నుండియే ఆచరింపబడు కర్మలును వాని ఫలితములను వెలువడిచుండును. వాని వెంట ప్రయాణము చేయు మనస్సు వానిలోని అంతర్యామి అయిన భగవంతుని నుండి వేరుగా పరిగెత్తుట ఆరంభించును. ఇక్కడ వస్తుందండి చిక్కు. ఈ పరబ్రహ్మ జ్ఞానము ఇట్లా వెలువడుతుందన్నారు కదండి. శ్వాసగా, నాదంగా, వాక్కుగా ఇట్లా రకరకాలుగా వెలువడుతుందన్నారు కదండి. కనుక దాని నుండి ఆచరింపబడే కర్మలు వాని ఫలితములు కూడా వెలువడుతూ ఉంటాయి. వాని వెంట ప్రయాణం చేసేటువంటి మనస్సు ఏదైతే ఉందో, అయ్యా ఇది పరబ్రహ్మ జ్ఞానము, దీని అర్థమంతా కూడా భగవంతుడే అని చెప్తున్నారు కదండి. కానీ దాంతోనే ప్రయాణం చేసేటువంటి మనస్సు అంతర్యామి అయిన భగవంతుడి నుండి వేరుగా పరిగెత్తుట ఆరంభించును. ఈ మనస్సు అనేటువంటిది ఆ భగవంతుడితో అనుసంధానమైతే, ఆ భగవంతుడితో పాటుగా ఉంటే, లేదా భగవంతుడి వైపు తిరిగి ఉంటే ఏ సమస్య లేదు, మంచిది, బాగుంది. కానీ ఏమైతుందట, మనస్సు వానిలోని అంతర్యామి అయిన భగవంతుని నుండి వేరుగా పరిగెత్తుట ఆరంభించను. అప్పుడు వాక్కు యొక్క శబ్దార్థములు తన కల్పనను అనుసరించి సృష్టించుకొనబడును. మనం అనుకున్నట్టు మనం సృష్టించుకుంటాం వాక్కు యొక్క శబ్దార్థాలని. సహజముగా శబ్దము వేదమై పరబ్రహ్మమునే ఉపదేశించుచున్నను దానిని వాడుకొని జీవుడు తన అర్థముల యందు అన్వయించుకొను. శబ్దం ఏమైతుంది? వేదమై పరబ్రహ్మాన్నే ఉపదేశిస్తుంది. కానీ జీవుడు తనకు అన్వయించుకుంటాడు, తన అర్థంలో వాటిని అన్వయించుకుంటాడండి. దానిని వాడుకొని జీవుడు తన అర్థముల యందు అన్వయించుకొను. దానికి ఫలితం ఏమైతుంది? తాను ఆచరించుకొనదలిచిన కర్మలు అంటే పనులు, వాని యందు అతడు కోరుకున్న ఫలితములు అల్లుకొని పోయి ఉంటాయండి. తను చేయదలుచుకున్న పనులు, ఆయన ఆశించిన ఫలితాలు దీనికి అల్లుకొని పోయి ఉంటుంది. ఏంటి ఆ అర్థాలన్నీ కూడా? దానితో జీవుడు మూఢుడగును, అనగా మోహము చెందినవాడగును. ఎదుటనున్న వస్తువును మరచి దానితో చేయబడిన వస్తువును గుర్తించుకొనుట మోహము. మట్టిని మరచి కుండను గుర్తుంచుకొనుట. కుండ అనేటువంటిది ఒక ఆకారము, రూపము అండి, అంతే కదండి. అది మట్టి, అసలు బేసిక్గా దాని ఎక్కడి నుంచి వచ్చింది? మట్టి నుంచి వచ్చింది. కానీ లోపల ఉన్నదేంటి? మట్టే. కానీ దానికి ఒక పేరు పెట్టాం మనం. కుండ, ఒక ఆకారం ఇచ్చాము, ఆ ఆకారానికి ఒక పేరు పెట్టాము. అయ్యా లోపల ఉన్నది మట్టే అనేటువంటిది మర్చిపోయి మనం ఏం చేసుకుంటాం? ఆ కుండ అనేటువంటి పేరు గుర్తుపెట్టుకుంటాం. మట్టిని మరచి కుండను గుర్తుంచుకొనుట. మానవుని మరచి ఒక మతస్థునిగా, ఒక కులము వానిగా గుర్తుంచుకొనుట. అలాగే ఏం చేస్తాం మనం? మానవుణ్ణి మర్చిపోతాం. ఇతను అంతర్యామి అయిన భగవంతుడి స్వరూపము మానవుడు.
ఇతనిలో మనలో ఉన్న ఏ పరమాత్మ ఇతనిలో కూడా అదే పరమాత్మ ఉన్నాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అది అలా మర్చిపోయి ఏం చేస్తాం, ఇతను బలానా కులం వాడు, బలానా మతం వాడు, ఇతను నాకు వరసకి బలానా అవుతాడు, ఆఫీస్లో కొలీగు నా పై బాసు నా కింద బాసు, ఏదో రకరకాలు ఈ బాంధవ్యాలు ఈ సంబంధాలు వీటిల్ని గుర్తుపెట్టుకుంటాం. నామము రూపము ఇవి గుర్తుపెట్టుకుంటాం, కానీ అతను అంతర్యామి అనేటువంటిది మర్చిపోతాం మనం అంటున్నారు. మానవుని మరచి ఒక మతస్థునిగా ఒక కులము వానిగా గుర్తుంచుకొనుట, అట్లే మానవుని మరచి శత్రువుగా లేక చుట్టముగా గుర్తుంచుకొనుట మోహమునకు ఉదాహరణములు. వాడు శత్రువు ఒకడిని శత్రువు అని గుర్తుంచుకుంటాం, వాడిని మిత్రువు అని గుర్తుంచుకుంటాం, ఒకడిని నాకు భావమర్దని గుర్తుపెట్టుకుంటాం, ఒకడినేమో ఇరుగు పొరుగు వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం, ఒకడినేమో బలానా కులం వాడంటాం, ఒకడినేమో బలానా మతం వాడంటాం. ఇట్లా గుర్తుపెట్టుకుంటాం, కానీ మానవుని మరుస్తాము అంటూ ఉన్నారండి. శబ్దమయమగు వేదమును మనము సంకేతించుకుని శబ్దార్థములుగా వివిధ శాస్త్రాదులుగా గుర్తుంచుకొనటం వలన జీవుడు మూఢుడగుచూ ఉన్నాడు. వేదాన్ని మనం ఏం చేసామండి, ఒక గ్రంథం రాసుకున్నాం, ఒక గ్రంథంలో ఇగో ఇది యజుర్వేదం అన్నాం, ఇది సామవేదం అన్నాం, ఇది అథర్వణ వేదం అన్నాం, అందులో శ్లోకాలు మంత్రాలు ఇవన్నీ ఉన్నాయి, అవి గుర్తుంచుకున్నాము. కానీ శబ్దమయమగు వేదమును మనము సంకేతించుకొనిన శబ్దార్థములుగా వివిధ శాస్త్రాదులుగా గుర్తుంచుకోవటం వలన జీవుడు మూఢుడగుచూ ఉన్నాడు. కనుక అవే గుర్తుపెట్టుకుంటున్నాం. ఫలానా శ్లోకము, ఫలానా వేదంలోది, ఇందులో ఛందస్సు ఇట్లా ఉంది, ఫలానా ఇది, ఫలానా అక్షరాలు, ఇవి గుర్తుపెట్టుకున్నాం. శాస్త్రాదులను అభ్యసించుటకు ఈ మూఢత్వం ఆవశ్యకమే. కనుక భాష కావాలి కదండి, భాష కావాలి, అదో పుస్తకం కావాలి. మనం చదువుకోవాలంటే కనుక పుస్తకం కావాలి, అందులో శ్లోకాలు కావాలి, భాష కావాలి. ఇవి లేకపోతే ఎట్లా? ఆవశ్యకమే. శాస్త్రాదులని అభ్యసించడం కోసం ఈ మూఢత్వం ఆవశ్యకమే. అంతర్యామిని మరచి శాస్త్రాదులను గుర్తుంచుకొనుట భేదములను పుట్టించును గనక దుఃఖహేతువగుచున్నది. అయ్యా, అంతర్యామిని మర్చిపోతే కేవలం శాస్త్రాదులను గుర్తుంచుకోవటం వలన భేదములు పుట్టుతాయి. చెప్పుకున్నాం కదండి, ఫలానా కులం వాడు, ఫలానా మతం వాడు, ఈ శ్లోకము ఫలానా వేదములోనిది, ఇది ఫలానా ఛందస్సుతో ఉన్నది, ఇందులో ఈ మంత్రం ఉన్నది, ఇది ఇట్లా మనము రూపాలు నామాలు గుర్తుపెట్టుకుంటూ ఉన్నాం. శాస్త్రాదులను గుర్తుంచుకొనుట భేదములను పుట్టించును గనక దుఃఖహేతువగుచున్నది. ఇట్లు మూఢత్వమును చెందిన జీవి తనకు గోచరించు లోకములను వానికి తాను పెట్టుకొను పేర్లను మాత్రమే గుర్తుంచుకొనుచున్నాడు. కనుక మూఢత్వం చెందిన జీవి ఏం చేస్తూ ఉన్నాడండి, తనకు గోచరించేటువంటి లోకాలని, వాటికి తాను పెట్టుకున్నటువంటి పేర్లని, వాటిల్నే గుర్తుంచుకుంటూ ఉన్నాడు. అటుపైన తాను వాని యందు ఉద్దేశించు సుఖములను గుర్తుంచుకొనుచున్నాడు. స్వర్గం అంటే ఇట్లా ఉంటుంది, ఇలా అలాంటి లోకాలు, ఆ సుఖాలు గుర్తుంచుకుంటూ ఉన్నాడు. ఆ సుఖములను కోరుకొనుటకు నేర్చుకొనుచున్నాడు. ఇట్లు కోరికలు పుట్టుచున్నవి. వానితో నిండి జీవితము గడుపుటయే మాయ. కోరికలు పుట్టటము, ఆ కోరికలతో నిండిపోయి మనము జీవితం గడపటం, ఇదే మాయా. మాయ అంటే కూడా చెబుతున్నారండి, ఆమయము లేక మాయరోగము అంటూ ఉన్నారు. మాయ అంటే ఆమయము లేక మాయరోగము. దీని యందు అభ్యాసము వలన సంస్కారములు ఏర్పడను. ఇవి దుఃఖహేతువులు గనక దుష్ట సంస్కారములు. కనుక ఇవి దుఃఖానికి కారణమవుతున్నాయి కాబట్టి దుష్ట సంస్కారములయ్యా. వీనినే వాసనలు అందురు. జీవితమంతయు వీనితోనే గడుచును గనక దేవుని అంతర్యామిత్వమునందు అతడుండడు. నిద్రించుచున్నవాడు కలలో తిరుగుచున్నట్లు మూఢుడు జీవితమునందు తిరుగుచుండును. నిద్రపోయేవాడికి కల వస్తుంది కానీ ఆ కలలో అతను తిరుగుతూ ఉన్నాడు అనుకోండి ఉదాహరణకి, కానీ అతను నిద్రిస్తూ ఉన్నాడు, కల్లో తిరుగుతూ ఉన్నాడు. అట్లాగే మూఢుడు జీవితమునందు తిరుగుచుండును. మూఢుడు జీవితం మందు తిరుగుతూ ఉంటాడు. దేనివల్ల? ఈ వాసనల వల్ల. అనగా ఈ తిరుగుడు తన అధీనమున ఉండదు, దాని అధీనమున తాను తిరగవలసిన స్థితి ఏర్పడును. వాస్తవమైన సుఖము నుండి దూరముగుటయే కాక అపేక్షించిన సుఖములను పొందుటకు కూడా తన అధీనమున తానుండడు. ఇందలి కిటుకులను చక్కగా విడమరిచి గ్రహించువాడే నిజమైన విద్వాంసుడు.
అయ్యా అసలు నిజమైన విద్వాంసుడు అంటే ఏంటి, బుద్ధిమంతుడు అంటే ఏంటో కూడా చెప్తూ ఉన్నారండి మనకి. ఇందలి కిటుకులను చక్కగా విడమరిచి గ్రహించువాడే నిజమైన విద్వాంసుడు. లౌకికములైన భోగములన్నీయు కేవలము పేర్లతో నిండియుండి మోసపుచ్చుచున్నవని అతడు గ్రహించును. ఈ లౌకికంగా మనం అనుకునేటువంటి భోగాలు ఉన్నాయి కదండి, ఇవన్నీ కేవలం పేర్లతో నిండి ఉన్నాయి, నామరూపాలతో నిండి ఉన్నాయి, మోసపుస్తూ ఉన్నాయి మనల్ని అని నిజమైన విద్వాంసుడు గ్రహిస్తాటండి. దీనికి మాస్టర్ కూడా చెప్తూ ఉన్నారు, ధనమును గుర్చిన తన అభిప్రాయము పైననే ధనేచ్ఛ ఆధారపడి ఉన్నది, ధనము పైన కాదు. ధనేచ్ఛ అంటే ధనాన్ని సంపాదించాలనేటువంటి ఇచ్చ, కోరిక ఉంటుంది కదండి, ధనం పొందాలనేటువంటి కోరిక, ఇది ధనం పైన ఆధారపడి ఉండదట. ధనమును గుర్చిన తన అభిప్రాయముల పైన ఆధారపడి ఉంటుందట. బుద్ధిమంతుడు ధనేచ్ఛను మాని ఆవశ్యకమైన తావున మాత్రము ధనమును ఆర్జించి వినియోగించును. ఇతనికి ధనేచ్ఛ ఉండదు బుద్ధిమంతుడికి, కానీ అవసరమైనచో ధనాన్ని సంపాదిస్తాడు, వినియోగిస్తాడు. భార్యను అభిప్రాయముపై మాత్రమే భార్యతో చుట్టరికము, ఆమె వలన తాను కోరు సుఖము ఆధారపడి ఉన్నవి. ఆమె తన మాట వినకపోయినను, ఆమెకు రోగము వచ్చినను వానికి దుఃఖము కలుగును. ఇట్లు సుఖములను కోరి దుఃఖమును అనుభవించుట భార్యయను పదముపై తన మనస్సునకున్న వాసనాబలమున జరుగుచున్నది. భార్యయను పదము, ఈ సంబంధము, దీనిపై మనకు అభిప్రాయాలు ఉంటాయి కదండి. ఆ పదం పైన, అగో ఈవిడ భార్య అనేటువంటి పదం పైన తన మనస్సునకున్న వాసనా బలము వలన ఇవి జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఆమె మాట వినకపోయినా, ఆమెకు రోగం వచ్చినా వీడికి దుఃఖం కలుగుతూ ఉంది. బుద్ధిమంతుడు సంతాన ప్రాప్తికి, గృహ నిర్వహణమునకు, ఇంద్రియముల తృష్టికి భార్యను నిమిత్తముగా స్వీకరించును. తన వాసనలను మాత్రము ఆమె యందున్న అంతర్యామి అయిన భగవంతుని పైననే నిలుపును. తన వాసనలు ఎక్కడ నిలుపుతాడు? ఏమిటి నాకు భార్య అనేటువంటి ఆ పదంపై నిలబడండి, ఆమె యందున్న అంతర్యామిపై నిలుపుతాడు. దేహము నిలుపుకొనుటకు, జీవయాత్ర చేయుటకు కావలసినది ఎంతవరకో అంతవరకు మాత్రమే బుద్ధిమంతుడు సుఖములను గ్రహించును. అందును తన అభిప్రాయములను, పేర్లపై తనకు కలిగిన వాసనలను తొలగించి అనుభవించును. అన్నము తినదలిచిన వాడు ధాన్యమును దంచి పొట్టు తొలగించి బియ్యమును గ్రహించున్నట్లు బుద్ధిమంతుడు సకల శాస్త్రముల సారమును పరమాత్మగా అనుభవించునని పెద్దలు చెప్పుదురు. కనుక బుద్ధిమంతుడు ఏం చేస్తాడండి? ఆ పేర్లను, అభిప్రాయాలను తొలగిస్తాడు, తొలగించి వాటిని అనుభవిస్తాడు. బుద్ధిమంతుడు సుఖాలను గ్రహించును, సుఖాలను గ్రహిస్తాడు, అందు తన అభిప్రాయాలను, పేర్లను, తనకు కలిగిన వాసనలను తొలగించి అనుభవిస్తాడు. ఎలా అయ్యా అంటే గనక, మనము వడ్లు తెచ్చుకుంటాం, ధాన్యాన్ని దంచుతాం, ఆ పై పొట్టు తొలగిస్తాం, బియ్యాన్ని మాత్రమే గ్రహిస్తాం. అట్లాగే బుద్ధిమంతుడు సకల శాస్త్రముల సారమును పరమాత్మగా అనుభవించునని పెద్దలు చెప్పుదురు. వాసనలతో కూడిన సంసారమునందు సుఖము కలదని నమ్మక దాని యందు నిలకడ చూపడు. మరి ఒక మార్గమున సిద్ధి ఉన్నదని గ్రహించి అంతర్యామి భావనతో తిరుగుచుండును అంటూ ఉన్నారండి. భాగవతంలో చెప్పినటువంటిది మాస్టారు చక్కటి వివరణ ఇచ్చారు. వేదము జీవుడు అనేటువంటి అంశం ఇది. ఈరోజు ఈ అంశాన్ని పూర్తి చేసుకున్నాము. రేపటి రోజున మనము తాపసుని జీవయాత్ర అనేటువంటి అంశంలోకి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.